ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరోజమ్మ ఆంటీ గారు, సో ఏమైనదంటే ఈ వారంలో అనుకోకుండా వాటర్ హీటర్తో కాగబెట్టుకొని పెట్టారు. కానీ వాటర్ హీట్ అయిన తర్వాత వాటర్ హీటర్ ఆఫ్ చేయడం మర్చిపోయి కట్టెబెట్టిన తర్వాత దాన్ని తీసి గోడ కానిచ్చేశారు. అది ఆఫ్ చేయలేదు, వాటరు లేదు, పక్కన ఉంది, ఇంకా అది చూసుకోలేదు. ఆఖరికి అది బాగా కాలిపోయి మంటలు అంటుకొని వైర్ అంతా కాలిపోయి అదంతా కూడా ఇండ్లంతా అంటుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చేసింది. కానీ దేవుని యొక్క మహాకృప అప్పుడే చూసుకొని సమస్య లేకుండా దాన్ని ఆర్పివేయడం జరిగింది. దేవుడు ప్రాణమును కాపాడు. తెలియదు కదండి, పొరపాట్లు మనం తెలియకుండా మనం చేస్తే అదే పనిగా మనకు జరగదు. ప్రతి ఒక్కరము అంటే మనం అరుస్తుంటాం, ఎవరైనా చేస్తూ ఉంటే మనము చేస్తూ ఉంటాం. గ్లాస్ కింద పడదా, పక్కన వాళ్ళు పడేయరా, పడేస్తారు, మనము పడేస్తుంటాం. కానీ పడేసిన వాళ్ళ మీద మనం అంటూ ఉంటాం చాలాసార్లు, అవునా కాదా? అలాగే జరిగింది. దేవుని యొక్క కృప ప్రాణములకు కానీ ఇంటికి కానీ ఏ సమస్య లేకుండా దేవుడే కృప చూపి కాపాడాడు. దూతలను కావలి ఉంచాడు. ఆయన భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు ఉంటారంట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అలాగే పల్లెలో నుంచి ఒకరు ప్రార్థనకు ఫోన్ చేశారు. తల్లిగారికి ప్రార్థన చేసి, అమ్మ చాలా రోజులైంది, కిడ్నీలో ప్రాబ్లం అని చెప్పారు, ప్రార్థన చేద్దామన్నప్పుడు వీళ్ళు ప్రార్థనా గుంపు ఉంటున్నది, ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నారు. దాంట్లో ప్రార్థన చేసినప్పుడు ఏమైనదంటే ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సంవత్సరముల నుంచే కిడ్నీ ప్రాబ్లం ఉంటున్నది, కిడ్నీ సైజ్ అనేది ఎక్స్పాండ్ అవుతూ వస్తున్నది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకున్నటువంటి తర్వాత గమనించండి, ఆ కిడ్నీ యొక్క సైజు నార్మల్కి వచ్చింది. ఆ సమస్య ఏమీ లేదు, నీకు ఆపరేషన్ కానీ ఇబ్బంది కానీ ఏమీ లేదు, దేవుడే స్వస్థపరిచాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వందనాలమ్మ.